ఖమ్మం వ్యవసాయ మార్కెట్ దాదాపుగా దశాబ్దాల కాలం చరిత్ర ఉంది. ఎర్రగడ్డ 1934లో ఏర్పాటైనటువంటి ఈ మార్కెట్ 1964 వచ్చేవరకల్లా ఫస్ట్లో కేవలం అపరాలతోటి స్టార్ట్ అయినటువంటి ఈ మార్కెట్ ఆనాడు ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు జొన్నలు కానీ అదేవిధంగా సజ్జలు కానీ రాగులతోటి కానీ స్టార్ట్ అయినటువంటి ఈ మార్కెట్ 1964 వచ్చేవరకల్లా మిర్చి అదేవిధంగా ఈ కాటను వీటితోటి ఈ మార్కెట్ అనేది ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. దాన్ని తదనంతరం గౌరవ నేటి రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో భాగంగా ఈ 3 టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మార్కెట్ని విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి మార్కెట్కి వచ్చి లోపల ఉన్నటువంటి పరిస్థితిని చూసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి డ్రైను అదేవిధంగా దాదాపు 19 షెడ్లు ఒక వరుస క్రమంలో లేకుండా ఆనాటి పరిస్థితులను బట్టి మీరు నిర్మించుకున్నటువంటి మార్కెట్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఈ మార్కెట్ని అధునాతనమైనటువంటి మార్కెట్గా చేస్తా అని ఎలక్షన్ ముందర ఇచ్చినటువంటి వాగ్దానంలో భాగంగా గౌరవ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావటం, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ మార్కెట్ని దాదాపు 15 ఎకరాల 29 గుంటల్లో 155.30 కోట్ల రూపాయలతోటి అధునాతనమైనటువంటి ఈ మిర్చి మార్కెట్కు రూపకల్పన చేసి ఆనాడు రైతులు అదేవిధంగా రైతు సంఘాలు మరియు వ్యాపారులు అందరినీ కలుపుకొని వాళ్ళ యొక్క అభిప్రాయం మేరకు ఈ విధమైనటువంటి మార్కెట్కు రూపకల్పన చేసి శరవేగంగా నిర్మాణం కూడా పూర్తయ్యేటువంటి దశకి రావడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 90% ఈ మార్కెట్ నిర్మాణ పనులు జరిగాయి. దీంట్లో ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో భాగంగా 7 అధునాతనమైనటువంటి షెడ్లు, అదేవిధంగా 3 టాయిలెట్ బ్లాక్స్, అదేవిధంగా 4 RO మినరల్ వాటర్ ప్లాంట్లు తోటి ఈ మార్కెట్ లోపల సువిశాలమైనటువంటి రోడ్లతోటి ఈ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. ఒక్కొక్క షెడ్ వచ్చేసి 90 అడుగుల వెడల్పు 400 అడుగుల పొడవుతోటి 7 షెడ్లు కూడా ఈ రూపుదిద్దుకోవడం జరుగుతాం. అదేవిధంగా అంతర్గతంగా ఉన్నటువంటి రోడ్లలో కూడా డ్రైన్లు కూడా అండర్ గ్రౌండ్ డ్రైను, అదేవిధంగా ఎలక్ట్రిఫికేషన్ కానీ మరియు మిగిలిన ప్రతిదీ కూడా అండర్ గ్రౌండ్లోనే వచ్చే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇప్పుడు వచ్చినటువంటి రైతులకి ఇబ్బంది లేకుండా ఉండాలన్నటువంటి ఆలోచనతో, ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తుల్ని రైతు తీసుకొని రావడం మార్కెట్ జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి 7th అంటే 7వ షెడ్లో మెజనైన్ ఫ్లోర్ అని ఒక ఫ్లోర్ వేయటం జరుగుతూ ఉంది. కింద ఈ వ్యాపార కార్యక్రమాలతో పాటు పైన రైతులకి రెస్ట్ రూమ్ దాదాపు ఒక 300 మంది రైతులు అందుట్లో విశ్రాంతి తీసుకునే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో గవర్నమెంట్ హాస్పిటల్ తోటి అటాచ్ చేసి ఒక డాక్టరు మరియు కాంపౌండరు అదేవిధంగా చిన్న టెస్టులు చేయడం కోసం కూడా PHC లాంటిది ఒకటి ఈ రైతు రెస్ట్ రూమ్ పక్కనే నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. వీటితో పాటు 5 CC కెమెరాలు వస్తాయి. మొత్తం ప్రతి ప్రాంతాన్ని కూడా ప్రతి అడుగును కూడా ఈ CC కెమెరాల పర్యవేక్షణలో, ఎందుకంటే రైతు చేసుకొచ్చినటువంటి బస్తాలు మిస్ అయ్యేటువంటి పరిస్థితి లేకుండా ఉండటం కోసం ఈ 105 CC కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు డిజిటల్ బోర్డులు కూడా ఒక్కొక్క షెడ్కి వచ్చేసి 6 డిజిటల్ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి బోర్డులో కూడా రైతు పేరు, అదేవిధంగా ట్రేడర్ పేరు, అదేవిధంగా కమిషన్ ఏజెంట్ పేరు, రైతు ఎన్ని బస్తాలు చేసిండు, ఎంత రేటు పడ్డది అన్నది పారదర్శకంగా ఉండటం కోసం ఆ డిజిటల్ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతాయి. దీంతో పాటు ఈ ఫస్ట్ ఫేజ్ అదే కాకుండా దీనికి మనకి ఒక ముఖ్యమైనది ఏంటంటే ఒక 2 లక్షల లీటర్లతోటి మనం టాయిలెట్ బ్లాక్ మనం ఒక సబ్బును ఏర్పాటు చేయడం జరిగింది. దీని నుంచి
ఫైర్ ట్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే జనరల్గా మన ప్రతి షెడ్ కూడా ఫైర్ ట్యాంకు ఫైర్ కవర్ చేసే విధంగా ఏ చిన్న ప్రమాదం జరిగినా కానీ ఫైర్ ఇంజన్తో నిమిత్తం లేదు, ఫైర్ ఇంజన్తో పని లేకుండా మనమే ఏర్పాటు చేసుకోవడం, ఫైర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంతో పాటు సోలార్ సిస్టమ్ కూడా సోలార్ కరెంట్ కూడా వచ్చే విధంగా సారు తిమ్మల నాగేశ్వరరావు గారు దాన్ని కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మార్కెట్కి చుట్టూ ఉన్నటువంటి రోడ్లు 4 రోడ్లు కూడా మొత్తం కూడా డబల్ రోడ్ చేయాలని తిమ్మల నాగేశ్వరరావు గారు ఆదేశించడంతో 3 రోజుల క్రితం పర్మిషన్ కూడా వచ్చింది. ఈ రోడ్లు ఒకటి అది ఏదైనా సరే మనం ఉదయం టైంలో ఎట్లుంటుందో నైట్ టైంలో అంత మంచిగా ఉండే విధంగా ఈ మార్కెట్ని రూపకల్పన చేయడం. ముఖ్యంగా